ఇక ఈ ఉగాదిని పురస్కరించుకుని ద్వాదశ రాశుల వారికి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి, వారి యొక్క రాజ్యపూజ్యం అంటే గౌరవం ఎలా ఉంటుంది, సమాజంలో అవమానం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఈ కొత్త సంవత్సరము ఉగాది విశ్వావసునామ సంవత్సరము 2025. ఇక ఈ ఉగాదిని పురస్కరించుకుని ద్వాదశ రాశుల వారికి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి, వారి యొక్క రాజ్యపూజ్యం అంటే గౌరవం ఎలా ఉంటుంది, సమాజంలో అవమానం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. గ్రహాల మార్పులు ఉంటాయి కదా ప్రతి సంవత్సరము కూడా, అలాగే ప్రతి రాశి వారికి కూడా ఏ గ్రహాలు ఎలా మారుతున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఇది కేవలం గోచారంగానే తీసుకోవాలండి. మనం ఉగాది ఎలాగా అంటే మనం కొత్త సంవత్సరం కదా, ఇది కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, రాశి అని తెలియజేస్తున్నాం. ఇక్కడ వారి యొక్క లగ్నం కానీ నక్షత్రం కానీ అవేమి మాట్లాడము. ఇక్కడ చంద్రత్తు మాత్రమే మాట్లాడుకుంటాము, దాన్నే గోచారం అంటాం. అందులో భాగంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది, అందులో మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఈ మేషరాశి వారికి ఆదాయం 2గా గోచరిస్తోంది, వ్యయం 14గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం అంటే గౌరవం 5, అవమానం 7. ఈ మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది అన్న అంశాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఇక 2025 మే 15వ తారీఖు నుండి గురువు 3వ ఇంట లోహమూర్తిగా సంచారము, శని ఆల్రెడీ మార్చి 29 నుంచే వ్యయంలో సంచారం వీళ్ళకి, అది కూడా శని కూడా లోహమూర్తిగా సంచారము. 2025 మే 18వ తారీఖు నుండి రాహుకేతువులు 11వ ఇంట రాహువు, పంచమంలో కేతువు తామ్రమూర్తులుగా సంచారం జరుగుతోంది మేషరాశి వారికి. మరి ఈ గ్రహస్థితిని బట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే, వీళ్ళకి కొన్ని మంచి పనులు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా పంచమంలో కేతు సంచారము సంతానం విషయంలో ఇబ్బందికరమైన వాతావరణంగా మారుతుంది, తదు జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెక్యులేషన్ రంగం వారికి నష్టాలు గోచరిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే స్పెక్యులేషన్ రంగం వారికి అంత మంచిది. వ్యాపారస్తులు కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన సమయంగా చెప్పుకోవాలి మేషరాశి వారికి. అధిక పెట్టుబడులు పెట్టద్దు. మొత్తానికి చూసుకుంటే మేషరాశి వారికి అధిక ఖర్చులు కనపడుతున్నాయి. కానీ 11వ ఇంట రాహు సంచారం వలన కొన్ని వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, దానివల్ల మీ ఆస్తి లావాదేవీలు ఏవైనా అమ్మకానుకుంటే కనుక అవి అమ్మకానికి పెట్టడము, అది అమ్ముడు అవ్వడము, దానివల్ల లాభాలు రావడం కూడా జరుగుతూ ఉంటాయి. మేషరాశి వారికి ఒక శుభ పరిణామం ఏంటి అంటే కనుక సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో అధిక ఖర్చులు ఉంటాయి, కానీ పలుకుబడి పెరుగుతుంది. అర్థమైందండి. అలాగే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. మిమ్మల్ని ఎదురుగా పొగుడుతున్నారు కదా అని పొంగిపోవద్దు. వెనకాల మీ గురించి వేరేగా మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి ఈ సంవత్సరంలో. అందుకని స్త్రీ పురుషులు అందరూ కూడా మేషరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీరు మంచి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ విషయంలో వాళ్ళు మా స్నేహితులండి చాలా మంచి వాళ్ళండి అని గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతారు.
ఈ సంవత్సరము గుడ్డిగా నమ్మి ఎవ్వరి దగ్గరికి ఏ హామీకి కానీ ఎలా కూడా వెళ్ళకండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఒక మాటలో చెప్పాలంటే సరిపోతుంది. ఆదాయం బాగుంటుంది, కానీ అధిక ఖర్చులు ఉంటాయి. కొన్ని పనులు పూర్తవుతూ ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. తదు జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారు విదేశీ యానం కూడా కలుగుతోంది ఈ సంవత్సరం మేషరాశి వారికి. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అనుకుంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి పుష్కలంగా ఉన్నాయి ఈ విశ్వావసునామ సంవత్సరంలో. ఇంకా ముఖ్యంగా మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో మీకు ఏంటంటే ఒక అదృష్టం, ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతున్నాయండి. అర్థమైందా? తర్వాత ఏలినాటి శని ప్రారంభం అవుతుంది మీకు. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది. ఏలినాటి శని వలన మీరు ఏంటంటే ఎక్కువ కష్టపడే తత్వాన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకి ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే మేషరాశి వారికి అండి ఈ సంవత్సరము సోమరితనము, బద్ధకము ఇవి అధికంగా ఎక్కువగా ఉంటాయి, అధికమవుతాయి. ఏ పని చేయాలన్నా వాయిదా వేస్తూ ఉండడము, వాయిదాల రూపంలో కాలాన్ని గడిపేస్తూ ఉండడము ఇవి చాలా ఇబ్బంది పెడతాయి మేషరాశి వారికి. తదు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అది ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యం చెక్ చేసుకుంటూ ఉండడము, మితంగా భోజనం చేస్తూ ఉండడము, ఎక్కువగా మంచినీటిని తాగుతూ ఉండడము. మీకేంటంటే ఆహార విషయాల్లో సమయస్ఫూర్తి అంటే సమయాన్ని వెచ్చించలేకపోవడం, ఒక సమయానికి తినకపోవడం కరెక్ట్గా చెప్పాలంటే. ఉదాహరణకు మీరు ఎర్లీగా లంచ్ చేస్తారని అనుకుందాం, 12:30కో 12కో లంచ్ చేస్తారనుకుందాం. 2-3 వరకు లంచ్ చేయకపోవడం అవన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ సంవత్సరం. పని ఒత్తిడి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారు ఆహార విషయాల్లో తద జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీ పురుషులు అందరూ కూడా, ముఖ్యంగా స్త్రీలు సమయానికి భోజనం చేస్తూ ఉండాలి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి మేషరాశి స్త్రీలకి, పురుషులకు కూడా. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకండి. గుండెకి సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో. కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అందుకని ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉండడం, మసాలా ఫుడ్ ఎక్కువగా తింటూ ఉండడం ఇవన్నీ తగ్గించాలి. అవి అంత మంచిది కాదు. ఎక్కువగా మంచినీటిని తాగుతూ ఉండండి, అది చాలా మేలు చేస్తూ ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే మేషరాశి స్త్రీ పురుషులందరికీ కూడా కొంత మంచిగాను కొంత ఇబ్బందికరంగా కూడా కనపడుతోంది. తదు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహమైన స్త్రీ పురుషులు ఎవరైతే ఎడమొహం పెడమొహంగా ఉన్నారో వాళ్ళు కలిసే అవకాశాలు ఉంటాయి మేషరాశి వారికి. తర్వాత కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ ఇబ్బందులు కూడా ఉంటాయి. అన్నీ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఉగాది రుచి చూడండి, తీపి పులుపు కారం ఎలా ఉంటుందో సేమ్ మేషరాశి వారికి ఈ సంవత్సరం అలాగే ఉంటుంది. అన్ని రుచులు చూసేస్తారు ఈ సంవత్సరం. అందుకని మంచి వచ్చినప్పుడు పొంగిపోకుండా, చెడు వచ్చినప్పుడు బాధపడిపోకుండా, దిగులు పడిపోకుండా అన్నీ లెవెల్గా మెయింటైన్ చేస్తూ ఉండండి. సంతానం విషయంలో తద జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మీ ఆరోగ్యం విషయంలో తద జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఆదాయం విషయంలో తద జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మిగతావన్నీ కూడా చాలా బాగుంటాయి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఆ విషయం కూడా గుర్తు పెట్టుకుని ఎదరికి వెళ్ళండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హెచ్చరిక లాంటిది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అది. ఇక మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా మీరు పరమేశ్వరుణ్ణి పూజించాలి. ఒక బిల్వపత్రం తీసుకోండి. ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం మీ ఇష్టం. బిల్వపత్రంతో బిల్వాష్టకాన్ని చదువుతూ శివుడికి సమర్పిస్తూ ఉండండి. మీకు ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ ఉంటాయో అవన్నీ పటాపంచలైపోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా గోచరిస్తోంది. మే 2వ తారీఖు నుండి గురువు వీరికి తామ్రమూర్తిగా సంచారం, శని 11వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం, రాహు 10వ ఇంట, కేతు 4వ ఇంట వీళ్ళకి రజతమూర్తులుగా సంచారం జరుగుతుంది. ఇక ఈ సంచారాన్ని బట్టి ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతున్నాయండి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. ఆదాయం పెరుగుతోంది. ఆదాయం పెరగడానికి చాలా కష్టపడతారు వీళ్ళు, అలాగే ఆదాయాన్ని పెంచుకుంటారు. కొత్త వ్యాపారం ఎవరైతే ప్రారంభించాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు పదోన్నతి అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో గతంలో
ఆ తీరని కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రతి పని కూడా సజావుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పనిలో ఆటంకాలు వస్తున్నా సరే వాటిని అధిగమించి ఎదరికి వెళ్ళి అవన్నీ సక్సెస్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. స్త్రీ పురుషులందరికీ కూడా చాలా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎవరికైతే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా మితంగా ఉంటాయి, అదుపులో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. స్నేహితుల సహకారం ఎక్కువ ఉంటుంది వృషభ రాశి వారికి. కానీ కేవలం వృషభ రాశి వారికి ఏంటంటే ఆదాయం పెరుగుతూ ఉండడం వలన కొంచెం అహంకారం పెరిగే అవకాశాలు ఉంటాయి. అది మాత్రం దృష్టిలో పెట్టుకుని వెళ్తూ ఉండండి. ఇది భగవంతుడు ఇచ్చింది, మనం 10 మందికి సాయం చెయ్యాలి అనే ఒక ఆలోచనతో ఎదురుకు వెళ్తూ ఉండండి. ఈ వృషభ రాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో స్వార్థము, ఈర్ష్య, అసూయ ఇలాంటివి పక్కన పెట్టేస్తే కనుక కింగ్ మేకర్స్ అవుతారు. గుర్తుంచుకోండి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. సంతానం లేని వారు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి వీళ్ళు అదృష్టవంతులు. ఈ సంవత్సరం ఒకే ఒక్క మాటలో చెప్పేసి ఇచ్చండి, చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ రంగంలో చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. 10వ ఇంట రాహు సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కెరియర్ పీక్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చతుర్థంలో కేతు సంచారము, ఇక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇక్కడ కాస్త వృషభ రాశి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళకి కొంచెం టెన్షన్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి మీరు. ఇదొకటి జాగ్రత్త వహించండి. ఇక మిగతాదంతా కూడా బాగుంటుంది. ఒక ఉద్యోగం వదిలేద్దాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వదిలేసి ఇంకో ఉద్యోగం చూసుకుని మీరు వదిలేయడమే చాలా మంచిది. ఇంకో ఉద్యోగం కూడా చాలా మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ప్యాకేజ్ ఉన్న ఉద్యోగం వస్తుంది. అంటే ఉద్యోగం ట్రయల్స్ ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సంవత్సరం యూటిలైజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. స్త్రీ పురుషులందరికీ కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా బాగుంది. చెప్పాను కదా, ఒక 3 ఏం వదిలేయాలో ఆ 3 వదిలేసి చూడండి, సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఇక ఈ వృషభ రాశి వారి సంవత్సరం అంతా కూడా గణపతి ఆరాధన చెయ్యాలి. గణపతి ఆరాధన ఎలా చెయ్యాలండి? ప్రతి బుధవారము కూడా గరిక తీసుకుని గణపతి అష్టోత్తరాన్ని చదువుతూ గరికని గణపతి ముందు పెట్టాలి, పాదాల దగ్గర వెయ్యండి. లేదా గరిక మాల చేసి, గరిక మాల చాలా ఇష్టం అండి గణపతికి, గరిక మాల చేసి మీరు ఆ బుధవారం నాడు వినాయకుడు పటం ఒకటి పెట్టుకుని ఇంట్లోనే వినాయకుడు ఫోటోకి వేసి గణపతి అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉండండి. ఇలా ఈ సంవత్సరం అంతా కూడా చెయ్యండి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ విశ్వావసునామ సంవత్సరము మీ సక్సెస్ రేటు పెంచే సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే, ఈ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఒక సువర్ణ బాట అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్. ఎలా అంటే వీళ్ళకి ఆదాయం 14గా గోచరిస్తోంది, వ్యయం 2గా గోచరిస్తోంది, రాజ్యపూజ్యం 4, అవమానం 3. బాగుంది. మే 15వ తారీఖు నుంచి గురువు జన్మరాశిలో సంచారము. ఎలాగా? మీకు సువర్ణమూర్తిగా సంచారము. అర్థమైందండి. తర్వాత శని 10వ ఇంట తామ్రమూర్తిగా సంచారము. రాహుకేతువులు మే 18వ తారీఖు నుండి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతువు లోహమూర్తులుగా సంచారం జరుగుతుంది. ఇక ఈ సంచారాన్ని బట్టి ఈ మిథున రాశి వారి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే, వీళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి విషయంలోనూ కూడా పురోగతి, ఆనందము, ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, కుటుంబంలో శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఈ సంవత్సరం. ఎవరైతే గతంలో విడిపోయారు అనుకున్నారో వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటుంది. కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దూరం అయిపోయారు అనుకున్న బంధాలన్నీ కూడా కలిసి రావడం, మళ్ళీ కలవడం. ముఖ్యంగా తండ్రి తరపు వారితో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి ఈ సంవత్సరం. ధైర్య సాహసాలు, పరాక్రమ, ఈ కేతువు తృతీయంలో సంచారము మీ యొక్క పరాక్రమ స్థానాన్ని సూచిస్తోంది. అక్కడ మీ పరాక్రమ స్థానం అంటే మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి,
మీకంటూ ఒక పలుకుబడి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చూడండి, అన్ని శుభాలే. తర్వాత మీకు ఒక గుర్తింపు వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, కొంచెం ఈ సంవత్సరము శరీరం అంటే మీరు లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి మిథున రాశి వారు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశి వారు. అదొకటి గుర్తుంచుకోండి. మీ కెరియర్ చాలా బాగుంటుంది. ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళు ఉద్యోగం మారచ్చు. ఉద్యోగంలో ప్రగతి కోరుకుంటున్న వాళ్ళకి ప్రగతి వస్తుంది ఖచ్చితంగా. ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారాలు అధిక లాభాలు చూస్తారు. స్త్రీలు చాలా ఆనందదాయకంగా ఉంటారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. నేచర్ని ఎంజాయ్ చేస్తారు ఈ సంవత్సరం. దూర ప్రాంతాలకు వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా కూడా దూరం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రతిదీ కూడా చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి. చాలా బాగుంటుంది ఈ సంవత్సరము. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. మీరు ప్రతి విషయంలో కూడా అదృష్టవంతులు. ఇక ఈ మిథున రాశి వారు ఏమైనా గోచారిత్య చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే గురు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. గురు దేవాలయానికి వెళ్ళడం, శనగల మాల ఆ గురు దేవాలయంలో సమర్పించడము. ప్రతి గురువారము కూడా గురు దేవాలయానికి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్న గురు దేవాలయానికి వెళ్ళి, అంటే దత్తాత్రేయ స్వామి వారి కానీ, సాయిబాబా వారి కానీ, దక్షిణామూర్తి కానీ, క్లియర్గా చెప్తున్నాను, దత్తాత్రేయ స్వామి వారి కానీ, సాయిబాబా వారి కానీ. సాయిబాబా ఈయన కూడా భగవంతుడే. కాదు అనుకున్న వాళ్ళు వీడియో చూడొద్దు. క్లియర్గా నేను చెప్పేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టద్దు. కాబట్టి గురుదేవాలయానికి వెళ్ళడము, శనగల మాల ఇవ్వడము, మాట తోలడం కూడా తగ్గించుకోవాలి. కామెంట్స్ మనం ఏ రూపంలో పెడుతున్నామో కూడా చూసుకోవాలి. అందుకే క్లియర్గా సాయిబాబా అని చెప్పాను. ఆయన కూడా భగవంతుడే. ఆయన కూడా గురువులు భగవంతుల కంటే గొప్పవారండి. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదంతా మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఇది చేసుకోండి. మిథున రాశి వారికి ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో మీరే చూసుకోండి. చాలా అదృష్టమైన కాలం ఇది మిథున రాశి వారికి. మీరు చాలా సుఖశాంతులతోటి, కుటుంబ సభ్యులతోటి హ్యాపీగా గడపండి. ఇది మాత్రం ప్రతి గురువారం చేసుకోండి. గోచారీత్యా కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కదా, అప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చిన్న ఇబ్బందులు ఎవరికైనా సహజమే. అర్థమైందండి? ప్రతి సంవత్సరం ప్రతిరోజు అంత అద్భుతంగా ఉండాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ఈ రెమెడీ చేసుకోండి, మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఇది విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే, ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే, ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా గోచరిస్తోంది. మే 15వ తారీఖు నుండి గురువు వ్యయస్థానమందు రజతమూర్తిగా సంచారము, శని భాగ్యస్థానమందు ఈయన కూడా రజతమూర్తిగా సంచారము, రాహుకేతువులు మే 18వ తారీఖు నుండి అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతువు, వీళ్ళు తామరమూర్తులుగా సంచారం జరుగుతోంది. ఇక ఈ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక అనుకూలమైన వాతావరణం ఉంటుంది కర్కాటక రాశి వారికి. అలాగే వీరు ఒకే ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. కర్కాటక రాశి వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు రెండూ కూడా కరెక్ట్గా లేవు. ఇవి రాహుకేతువులు ఇద్దరు కూడా కరెక్ట్గా ఉండట్లేదు మే 18వ తారీఖు నుంచి. అంటే ఇక్కడ రాహు ఎలా అంటే అష్టమంలో రాహు అనారోగ్య సమస్యలు ఇస్తాడు, అదేవిధంగా వీళ్ళకి ఆకస్మిక ధనలాభాలను కూడా ఇస్తాడండి. రాహు 2 మల్టిపుల్ వర్క్ చేస్తాడు. ఆయన ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి, అలాగే అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ కేతువు 2వ ఇంట ఉండి ఆయన కూడా అనారోగ్య సమస్యలు ఇస్తున్నాడు. కుటుంబ సౌఖ్యం తగ్గుతోంది, కుటుంబంలో ఏదో కలహాలు పెరుగుతాయి. ఇక్కడ రెండో ఇల్లు మనం ఏం సూచిస్తుంది అంటే మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారి. కేతు ఎప్పుడైతే 2వ ఇంటి సంచారం వచ్చిన వెంటనే మీరు మాట్లాడే విధానము ఆచితూచి మాట్లాడడము, అనవసరపు మాటలు మాట్లాడకపోవడము, ఎక్కడ ఏం మాట్లాడాలో ఎక్కడ ఏది అవసరం అదే మాట్లాడటము, మన వాక్కును సూచిస్తుంది 2వ ఇల్లు, అక్కడ కేతు ఉన్నాడు. తర్వాత మన నోటిని కూడా సూచిస్తుంది 2వ ఇల్లు. మనం తినే తిండి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. కొంచెం నోటికి సంబంధించిన ఇబ్బందులు, డెంటల్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి. నోటి పోత అవ్వచ్చు, పంటి ఇబ్బంది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నోటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఏ స్థానం ముందు గురు సంచారం వలన వీళ్ళు
శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే రాహు ఆకస్మిక ధన లాభాలు ఇస్తున్నాడు, ఇక్కడ శుభకార్యాలకు ఖర్చు పెడుతూ ఉంటారు గురువు. ఎవరైతే గృహాలు కొనుక్కోవాలనుకుంటున్నారో కర్కాటక రాశి వారి సంవత్సరం చాలా బాగుంది. గృహ నిర్మాణానికి ఖర్చు పెట్టండి. ఎందుకంటే అధిక ఖర్చులు అవుతాయి ఈ సంవత్సరము, అది మంచి ఖర్చులు అవుతున్నాయి. ఈ విధంగా వెళ్ళాలి. మంచి ఖర్చులు అంటే వివాహానికి ఖర్చు పెట్టుకోండి, ఏదైనా ఒక స్థలాలు కొనుక్కోవడానికి ఖర్చు పెట్టుకోండి, చాలా బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారికి. అనారోగ్య సమస్యలు పక్కన పెడితే కర్కాటక రాశి వారికి మొత్తంగా కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, చాలా బాగుంటుంది. కానీ కుటుంబంలో కొంచెం కలహాలు అవి ఏర్పడుతూ ఉంటే, చిన్న చిన్న డిస్టర్బెన్స్, థర్డ్ పర్సన్ వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు, ఎవరైతే కర్కాటక రాశి భార్య అవ్వచ్చు లేదా కర్కాటక రాశి భర్త అవ్వచ్చు, థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటాయి. తది జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు గొడవలు పెట్టుకోకుండా ఉండండి, సరిపోతుంది. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఆకస్మిక ధనలాభము, తర్వాత ఉద్యోగంలో ప్రగతి, పదోన్నతి, వ్యాపారంలో అధిక లాభాలు, ఆకస్మిక ధనలాభాలు అన్నీ కలుగుతున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఏవైతే అవుతున్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి చూసుకోండి. సంవత్సరం సరిపోతుంది. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశీ యానము, డబ్బు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళడానికి కూడా డబ్బు ఖర్చు పెడతారు. కన్సల్టేషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి విదేశంలో బాగా కలిసి వస్తుంది మీకు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది ఈ సంవత్సరము. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇందాక చెప్పానో వాటిని అధిగమించండి. తర్వాత కుటుంబంలో కలహాలు, వాటిని కూడా అధిగమించాలి. మీ నోటికి సంబంధించిన ఇబ్బందులు, పంటి సమస్యలు, వీటిలన్నిటికీ కూడా మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉండండి. కూలింగ్ పదార్థాలు వాడకపోవడము. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు కూలింగ్ పదార్థాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండడం ఎక్కువగా, ఇవన్నీ కూడా మీకు మేలుని చేస్తాయి. ఇక ఈ కర్కాటక రాశి వారు ఏవైతే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే, వీరు యథాశక్తిగా మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి, సరిపోతుంది. మీకు చాలా మేలైన వాతావరణం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అర్థమైందండి. ఇప్పుడు కర్కాటక రాశిలో మీ నక్షత్రం ఏముందో చూసుకోండి. ఆ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం చదువుకున్నా సరే చాలా మేలు చేస్తుంది. 108 సార్లు చదువుకోవాలి. మొత్తం విష్ణు సహస్రనామం ఎలాగో చదువుతారు ఒకసారి. ఇలా మీరు చదువుకుంటూ ఉండండి. మీకు నెగిటివిటీ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా గోచరిస్తుంది. ఇక మే 15వ తారీఖు నుండి గురు సంచారం 11వ ఇంట మీకు లోహమూర్తిగా సంచారము, అష్టమంలో శని సంచారము, ఇది కూడా లోహమూర్తిగా సంచారము, సప్తమంలో రాహు, జన్మరాశిలో కేతువు, ఇక్కడ మీకు సువర్ణమూర్తులుగా సంచారం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలంగా చెప్పుకోవాలి సింహరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం. మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోసపూరితమైన మనుషులు మీ చుట్టూ తిరుగుతుంటారు. ముఖ్యంగా పెళ్లి కాని ఆడవారు సింహరాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ సంబంధాలు ఎక్కువగా వచ్చి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అబ్రాడ్లో చదివాడండి అబ్బాయి, అబ్రాడ్లో ఉద్యోగం చేస్తున్నాడు ఇలా అని చెప్పి ఫేక్ సంబంధం తీసుకొచ్చి మీకు అంటగట్టి తర్వాత అదంతా ఏమీ లేదు మోసం చేశారని తెలియడము, ఇలా మోసపోయే అవకాశాలు ఉంటాయి. వివాహం అయిపోయిన వాళ్ళకి వైవాహిక బంధము ఏదో ఒక ఇబ్బంది, ఇద్దరికి పొంతన కుదరకపోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఈ ఫ్యామిలీ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషనల్ పరంగా చాలా బాగుంటుంది. మీకు ప్రొఫెషనల్ పరంగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. కానీ కుటుంబం పరంగా పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది సింహరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం. అర్థమైందండి. ప్రొఫెషనల్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మీరు తట్టుకునే శక్తి ఉంటుంది మీకు. కానీ కుటుంబంలో అలా కాదు, బాగా సెన్సిటివ్ అయిపోతారు. ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూ ఉండడము, ఇద్దరి మధ్యన సఖ్యత ఉండకపోవడము, స్త్రీ పురుషులకి ఇవన్నీ కూడా. వ్యాపారస్తులు ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టద్దు, ఎవరిని నమ్మి మీరు డబ్బులు ఇవ్వద్దు, అవి తిరిగి రావు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ మార్పులు ఉంటాయి, కానీ మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ముందైతే ఏ కష్టమైతే ఉందో ఆఫీసులో ఇక్కడ కూడా వేరే కష్టం ఉంటుంది, కానీ అదే కష్టాన్ని అనుభవించాలి. కష్టం అన్నది తప్పదు ఉద్యోగంలో.
ఇబ్బందులు పడుతున్నాం, ఉద్యోగం మారిపోవాలని మారిపోతారు, కానీ ఆ ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా ఒకటే కదా పళ్ళు రాలగొట్టుకోవడానికి అనే సామెత మీకు బాగా సూట్ అవుతుంది ఈ సంవత్సరం. ఎక్కడైతే ఏంటండి, కష్టం ఒకటే అయినప్పుడు అనవసరంగా మారిపోయామే, అక్కడ ఇంకా మనం అలవాటు పడ్డాం కదా అనే ఒక ఆలోచన, ఒక బెంగ, ఒక ఆందోళన ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పొచ్చు ఈ సింహరాశి వారికి. అందుకే సింహరాశి వారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి ఈ సంవత్సరం అంతాను. డబ్బు వస్తుంది, ఇబ్బంది ఉండదు. ₹1,00,000 వస్తుంది, ₹1,00,000 వెళ్ళిపోతుంది. అప్పుల పాలు అవ్వరు, అది పెద్ద ప్లస్ పాయింట్ ఇక్కడ. కానీ మిమ్మల్ని అవమానించే వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఉంటారు. మిమ్మల్ని అవమానించే వాళ్ళు, అగౌరవపరిచే వాళ్ళు చాలా ఎక్కువ అవుతారు ఈ సంవత్సరం. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అందరూ మన వాళ్ళే అని చెప్పి వెళ్ళిపోకండి. ప్రతి ఒక్కళ్ళు మీ వాళ్ళు అయిపోరు, పైకి నటిస్తూ ఉంటారు. అది మీరు గమనించుకుంటూ ఎదరికి వెళ్ళండి. ఏది ఏమైనప్పటికీ చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు సింహరాశి వారు. ఈ సంవత్సరాన్ని అధిగమిస్తారు. ఏవీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు దైవారాధన చేస్తూ ఉండండి, దైవాన్ని వదిలిపెట్టకండి. మీ సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది, పర్వాలేదు. కానీ థర్డ్ పర్సన్ ఎవరిని నమ్మద్దు. ఒకళ్ళని నమ్మి మాత్రం మీరు ఎదరికి వెళ్ళొద్దు, అక్కడ మోసపోతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి కాని వారి విషయంలో, అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తలు పడాలి తల్లిదండ్రులు. ఏ సంబంధం పడితే సంబంధం ఎంక్వైరీ చేయకుండా మాత్రం ఎదరికి వెళ్ళిపోకండి. ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్ ఇబ్బంది పెడుతుంది ఈ సంవత్సరము. కానీ ఈ సింహరాశి వారికి ఇంకొకటి ఏంటంటే అండి, విదేశాలకి ఆన్సైట్స్ వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆన్సైట్ వెళ్ళొస్తారు. అది మాత్రం చాలా మంచి ప్లస్ పాయింట్ అనమాట. విదేశాలకు వేస్తే కాస్త రిలాక్స్ అవుతారు వాడు. స్వదేశం ఈ సంవత్సరం పనికి రాదు సింహరాశి వారికి. అలా అని చెప్పి సింహరాశి వాళ్ళు అందరూ విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేయకండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి మేము వెళ్తామండి, వెళ్ళండి. ఎందుకంటే డబ్బు ఖర్చు ఎలా కనపడుతుంది ఈ సంవత్సరం సింహరాశి వారికి. ఏమైనా ఇల్లు కట్టాలి అనుకుంటే అది వాయిదా వేసుకోండి సింహరాశి వారి సంవత్సరము. ఏదైనా ఫ్లాట్ కొనాలి అనుకుంటే అది వాయిదా వేసుకోండి. తొందరపడద్దు ఈ సంవత్సరము. మీకు అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. అవి ఎదరికి మీరు అడ్వాన్స్ ఇచ్చేస్తారు, కానీ ఎదరికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. అడ్వాన్స్ ఇచ్చేసి కూర్చుంటారు అక్కడ ఇబ్బందులు పడతారు మీరు. కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్, ట్రేడింగ్, ఈ బిజినెస్ పరంగా ఎవరైతే ఏదైతే చేస్తున్నారో వాళ్ళు తక్కువ పెట్టుబడి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏదైనా మితంగా వెళ్ళాలి ఈ సంవత్సరం సింహరాశి వారు. అర్థమైందండి. ఎక్కువగా మనం ఓవర్ అంటే ఆనందంలో ఓవర్ చేస్తూ అంటారు చూసారు, అలా ఓవర్ చేయకూడదు ఈ సంవత్సరం సింహరాశి వారు. చాలా ఇబ్బందులు పడతారు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఏదేమైనప్పటికీ అనుగ్రహం కాస్త అనుకూలతలు తక్కువ ఉన్నాయి కదా, గ్రహాల అనుకూలతలు. తొందరపడిపోకూడదు ఏ విషయంలో కూడాను. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి సింహరాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో. ఇక ఈ సింహరాశి వారు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, ఈ సంవత్సరం అంతా కూడా మీరు యథాశక్తిగా మీరు లలిత అమ్మవారిని పూజించాలి. వీలైతే ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. శుక్రవారం నాడు మాత్రము కాస్త చెరుకు నైవేద్యంగా సమర్పించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని ఆ చెరుకుని ప్రసాదంగా మీరు స్వీకరించండి. ఈ సంవత్సరం అంతా అలా చేస్తూ ఉండండి. మీ యొక్క నెగిటివిటీస్ అన్నీ కూడా తగ్గిపోయి మీకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా గోచరిస్తుంది. మే 15వ తారీఖు నుండి గురువు వీళ్ళకి 10వ ఇంట తామ్రమూర్తిగా సంచారము, శని సప్తమంలో తామ్రమూర్తిగా సంచారము. మే 18వ తారీఖు నుండి రాహు వీరికి షష్టమంలో, కేతు వ్యయంలో, రజితమూర్తులుగా సంచారం జరుగుతోంది. ఇక ఈ సంచారాన్ని అనుసరించి ఈ కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ 2 కేంద్ర స్థానాల్లో గురు శనుల సంచారం జరుగుతోంది చూడండి. రాజ్యస్థానంలో గురు సంచారము, సప్తమ స్థానంలో శని సంచారం. ఇద్దరు కూడా తామ్రమూర్తులుగా సంచారం జరుగుతోంది. అందుకని వీళ్ళు ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కుటుంబాన్ని, వీళ్ళ కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా సరే అక్కడ ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అదొక్క పాయింట్ గుర్తుంచుకోండి కన్యారాశి వారు. బ్యాలెన్సింగ్ మెంటాలిటీ అన్నది ఈ సంవత్సరం చాలా చాలా ముఖ్యము ఈ కన్యారాశి వారికి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం కొంచెం కోపం అధికమవుతుంది కన్యారాశి వారికి, అది కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి.
తర్వాత అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కొత్త అనారోగ్య సమస్యలు కూడా వెంటాడే అవకాశాలు ఉంటాయి కన్యా రాశి వారికి. ఈ సంవత్సరము శత్రువులు మాత్రం మీకు మిత్రులుగా మారిపోతారు ఖచ్చితంగా. మీకు ఇంకొకటి, శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు కూడా తెలుసుకునే సమయంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు అన్న విషయం తెలుస్తుంది మీకు. ఏవైతే లీగల్కి సంబంధించిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా మీరు సక్సెస్ అవుతారు. మీ తరఫునగే రిజల్ట్ వస్తుంది. ఏవైనా లీగల్కి సంబంధించినవన్నీ కూడా ఎక్కడైనా మిమ్మల్ని వాయిదాలు పడుతూ ఉంటే మీరు అవి గట్టిగా ప్రయత్నించండి, మీకు సక్సెస్ అయిపోతుంది ఆ విషయంలో. కెరియర్ చాలా బాగుంటుంది. కెరియర్లో మార్పులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరము మంచి మార్పులు కనపడుతున్నాయి, కంగారు పడక్కర్లేదు. వ్యాపారస్తులకి లాభాలు బాగుంటాయి. మీరు వ్యాపారస్తులు ఇంకో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం విషయంలో కూడా తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి వీళ్ళని. తర్వాత మీకు ఏదో ఒక తీరని లోటు వెంటాడుతూ ఉంటుంది ఈ సంవత్సరం. ఏదో ఒక తీరని లోటు అన్నీ ఉంటాయి, కానీ ఏదో లేనట్టు ఏదో కోల్పోయినట్టు ఉంటూ ఉంటారు. అందరి సహకారం అందుతుంది మీకు. దైవభక్తి పెరుగుతుంది. వ్యయంలో కేతు సంచారం. తీర్థయాత్రలు చేస్తారు. ఎన్ని తీర్థయాత్రలు చేస్తున్నా ఏదో తక్కువైంది ఏదో వెంటాడుతూ ఉంటుంది. అది ఇంకెవరు మార్చలేమన్నమాట. ఎవ్వరం మార్చలేము. అది గ్రహస్థ అంతే. ఇంకా ఈ సంవత్సరం అయిపోవాలంతే. కానీ తీర్థయాత్రలు చేస్తారు, దైవారాధన చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మీరు తీర్థయాత్రల్లో చాలా మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో ప్రగతి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, సపోర్ట్ పెరుగుతుంది. లీగల్గా మీరు సక్సెస్ అవుతారు. కేవలం వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్యల ఇబ్బందులు ఉంటాయి, అంతే. ఇవే గుర్తుంచుకోండి. మిగతావన్నీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఎవరైతే గృహ నిర్మాణం, ఇల్లు కొనాలి అనుకుంటున్నారు, ఇల్లు కొనేస్తారు ఈ సంవత్సరం. కన్యా రాశి వారు ఎన్ని శుభ కార్యక్రమాలు చేస్తారో చూడండి. ఇల్లు కట్టుకునే సమయము, పెళ్లి చేసుకునే సమయం, సంతానం లేని వారికి సంతానం కలిగే సమయం, ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలుగుతాయి. ఇంకేం కావాలండి వీళ్ళకి? కేవలం ఆరోగ్యపరంగా మీ మోకాలకు సంబంధించిన ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ఎముకలకు సంబంధించిన పరంగా జాగ్రత్తగా ఉండండి. అంటే ఎముకల పరంగా జాగ్రత్తగా ఉండాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు పడి ఏమైనా వెరగొట్టుకున్నారనుకోండి, ఇబ్బందే కదా. అవే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త వహించాలి. తీర్థయాత్రలు చేస్తారు, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇక ఈ కన్యా రాశి వారి సంవత్సరం అంతా కూడా మీరు దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా దుర్గాష్టకాన్ని చదువుకుంటూ ఉండడానికి ఏం అక్కర్లేదు. మీరు స్నానం చేసేసి మీ పనికి వెళ్ళిపోయే ముందు, వ్యాపారస్తులు అయితే వ్యాపారానికి వెళ్ళే ముందు, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగానికి వెళ్ళే ముందు మీరు దుర్గాష్టకాన్ని చదువుకుని వెళ్ళిపోండి అంతే. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ముందుకు వచ్చినా ఏమీ చేయదు మిమ్మల్ని. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని పొందండి కన్యా రాశి వారు. ఇక ఈ తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే, ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ముందు ఆదాయం 11, వ్యయం 5గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 2, అవమానం 2గా గోచరిస్తోంది. మే 15వ తారీఖు నుండి గురువు భాగ్యమందు సువర్ణమూర్తిగా సంచారము. తర్వాత శని 6వ స్థానమందు ఈయన కూడా సువర్ణమూర్తిగా సంచారము. తర్వాత మే 18వ తారీఖు నుండి రాహు, తర్వాత కేతు. రాహువేమో 5వ ఇంట, కేతువేమో 11వ ఇంట లోహమూర్తులుగా సంచారం జరుగుతోంది. ఇక ఈ తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరము అన్ని రాశుల కంటే కూడా అద్భుతమైన ఫలితాలు కలిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ అన్నమాట. వీళ్ళకి భాగ్యంలో గురు సంచారం సువర్ణమూర్తిగా, అది కూడా షష్టమంలో శని సంచారం, అది కూడా సువర్ణమూర్తిగా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చేవి గ్రహాలన్నీ కూడా. 11వ ఇంట కేతు సంచారం, పంచమంలో రాహు సంచారము కాస్త స్పెక్యులేషన్ రంగంలో వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ట్రేడింగ్ అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మోసపోయే అవకాశాలు ఉంటాయి. సంతానం విషయంలో తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇదొక్కటే. మీ కెరియర్ చాలా బాగుంటుంది, ఆదాయం చాలా బాగుంటుంది, ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తారు మిమ్మల్ని, దానికి ఏమీ అడ్డంకులు లేవు. లీగల్ ఇష్యూస్ మీరు సక్సెస్ అవుతారు. శత్రువులు మిత్రులైపోతారు. భాగ్యం కలుగుతుంది ఈ సంవత్సరం. ఈ తులారాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారో తెలుసండి తులారాశి వారు.
మొట్టమొదటిగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి సక్సెస్, పెద్ద చదువులు చదవాలి అనుకున్న వాళ్ళకి సక్సెస్, పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఇల్లు లేని వారికి ఇల్లు, భార్యాభర్తలు ఎవరైతే విడిపోయి మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం తులారాశి వారికి. పెద్దలందు కూర్చుని చర్చించుకుని మళ్ళీ కలిసిపోండి. చాలా ప్రేమానురాగాలతో ఎదరికి వెళ్తారు. సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడి యొక్క డిసిప్లిన్ తప్పుతుంది, సంతానం చూసుకోండి. తులారాశి వారి యొక్క సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కెరియర్ చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. స్త్రీ పురుషులందరికీ కూడా, ముఖ్యంగా స్త్రీలకి ఎప్పటి నుంచో ఏవో అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడిపోతారు ఈ సంవత్సరం. అన్ని విధాలా చాలా బాగుంది ఈ తులారాశి వారికి. ఆదాయం పెరుగుతుంది, ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి, చాలా మంచి మార్పులు కనపడుతున్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, పదోన్నతి, తర్వాత ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తులారాశి వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చాలా బాగుంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కొంచెం ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెద్దగా ఏం కాదు, వచ్చినా తగ్గిపోతూ ఉంటాయి, కానీ తరచుగా ఏదో ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఒక్కటే ఈ తులారాశి వారిని ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టేది. మిగతా అంతా కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి బంధువులతో ఏవైతే విరోధాలు ఉన్నాయో అవన్నీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. స్నేహితులతో ఏదైతే విరోధాలు ఉన్నాయో అవన్నీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు, పదోన్నతి, మీకు ఏదైనా పదవి కోరుకుంటున్నారనుకుంటా పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది తులారాశి వారికి. ఈ సంవత్సరం అంతా కూడా గోచరించే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి, చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఈ తులారాశి వారు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి వారి ఆరాధన. ప్రతిరోజు కూడా మీరు ఈ హనుమాన్ చాలీసాను చదువుకుంటూ ఉండడము, ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్తూ ఉండడము, అక్కడ 108 తమలపాకుల మాలను స్వామివారికి సమర్పిస్తూ ఉండడము. ఇది ఒక నియమంగా పెట్టేసుకోండి, ఒక ఉద్యోగంలో పెట్టేసుకోండి. మీ సక్సెస్ రేట్ ఎంత బాగుంటుందో మీరే చూసుకోండి. చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూసుకున్నట్లయితే, ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. ఏమండి, తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 2గా గోచరిస్తోంది. మే 15వ తారీఖు నుండి గురువు అష్టమంలో సువర్ణమూర్తిగా సంచారము, శని వీరికి పంచమంలో రజితమూర్తిగా సంచారము, రాహుకేతువులు మే 18వ తారీఖు నుండి చతుర్థంలో రాహు, రాజ్యంలో కేతువు వీరికి తామ్రమూర్తులుగా సంచారం జరుగుతోంది. ఇక ఈ గ్రహస్థితిని బట్టి ఈ విశ్వావసునామ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి విషయంలో అంటే ప్రతి పనిలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా అంటే ఈజీగా అయిపోతుంది అంటారు సార్, అలా ఈజీగా అవ్వదు. ఒక పని అవ్వాలంటే మీరు 10 సార్లు తిరగాలి. ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఒక పనికి వెళ్తున్నాను అనుకోండి, ఒకసారి అయిపోతుంది. ఇంకో వ్యక్తి వెళ్తుంటే 2 సార్లు వెళ్తుంటే అవుతుంది అనుకోండి, ఇంకో వ్యక్తి వెళ్తుంటే 3 సార్లు అవుతుంది అనుకోండి. మీరు 10 సార్లు వెళ్తే కానీ పని పూర్తవుతుంది. చదువులో కూడా ఆటంకాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆలోచనల వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం వస్తుందండి. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఆలోచనలు పెరిగిపోతాయి. స్థిరమైన ఆలోచనలు ఉండవు. స్త్రీ పురుషులందరికీ కూడాను మీరు అనుకున్న పనులు వెనక్కి వెళ్తూ ఉంటాయి. 10 సార్లు ఎదరికి వెళ్తూ ఉండాలి మీరు ప్రయత్నించడానికి, అప్పుడే సక్సెస్ అవుతుంది. బద్దకించకండి. 1-2-3 సార్లు వెళ్ళి అవ్వట్లేదు మనకని వదిలేయకండి. ప్రయత్నిస్తూనే ఉండండి. ప్రయత్నే ఫలి అన్నది మీకు బాగా వర్తిస్తుంది సంవత్సరము. కానీ ఖచ్చితంగా మీ ఫలితం అంతా కూడా మీరు ఖచ్చితంగా ఫలితం పొందుతారు. కానీ చాలా ప్రయత్నించాలి, అంత ఈజీగా అయిపోదు. చూడండి, ఇక్కడ అష్టమంలో గురు సంచారం, పంచమంలో శని సంచారం, అర్ధాష్టమంలో రాహు సంచారం, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయో చూడండి ఇక్కడ గోచారరీత్యా. తర్వాత రాజ్యంలో కేతు సంచారం, ఉద్యోగంలో కూడా ఏంటంటే మీకు ఏదో ఒకటి అడ్డంకి వస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారనమాట. మీ గురించి మీ పై వాళ్ళకి చెప్తూ ఉండడము,
ఇగో ఇలా చేస్తున్నాడు, అతను అలా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు మెప్పు పొందడం గురించి, మిమ్మల్ని తక్కువ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సంవత్సరము. అందువల్ల ఈ వృశ్చిక రాశి వారు మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ వెళ్ళండి, దైవం మీద భారం పెట్టండి, మీ పని మీరు పూర్తి చేసుకుని వెళ్ళండి. ఎవరిని నమ్మద్దు, ఎవరికి నమ్మి డబ్బులు ఇవ్వద్దు. ఈ సంవత్సరము ప్రతి విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏ విషయంలో కూడా స్త్రీ పురుషులు ఎవరు వృశ్చిక రాశి వారు భార్యాభర్తల మధ్యన కాస్త అపోహలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇద్దరి మధ్యన కాస్త గ్యాప్ పెరుగుతుంది. ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, డిస్టర్బెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, గ్యాప్ పెరుగుతుంది. ప్రేమికుల మధ్యన కూడా గ్యాప్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం. యజమానులకి మీరు పనిచేసే అధికారులకి మీకు గ్యాప్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆచితూచి అడుగు వేయాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ జాగ్రత్తలు పడాల్సింది. మంచి ఫలితాలు ఏంటి? ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయని ధనం వస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, మళ్ళీ రికవర్ అయిపోతూ ఉంటాయి, కుటుంబ సౌఖ్యం కూడా పెరుగుతూ ఉంటుంది ఆకస్మిక ధనలాభం రావడం వల్ల. మంచి పదోన్నతి కలుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పదవి వస్తుంది మీకు. ఎంతో కాలం నుంచి మేము ఎదురు చూస్తున్నామండి, పదవి కోసం మాకు ఊరిస్తూ ఉంది కానీ ఇప్పటికి వచ్చి రాలేదండి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం కలుగుతుంది అది. కాబట్టి వృశ్చిక రాశి వారి సంవత్సరం అంతా కూడా మేలైన ఫలితాలు పొందడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, వీరు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా పూజిస్తూ ఉండాలి. ఎలా అంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని, లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరాన్ని చదువుతూ ఉండాలి ప్రతిరోజు కూడా. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అయినా పర్వాలేదు, అది ఇంకా చాలా పట్టునిస్తుంది. ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి, మేలైన ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఈ వృశ్చిక రాశి వారు. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే, వాళ్ళ ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5 సరిసమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు. మే 15వ తారీఖు నుండి గురువు సప్తమంలో సంచారము, తర్వాత శని చతుర్థంలో సంచారము. ఎలా సంచారం? వీళ్ళకి లోహమూర్తులుగా సంచారం. చూడండి, 2 గ్రహాలు గురుశనులు కేంద్ర స్థానంలో లోహమూర్తులుగా సంచారం జరుగుతోంది. రాహుకేతువులు మే 18వ తారీఖు నుండి తృతీయ భాగ్యస్థానాల్లో రజతమూర్తులుగా సంచారము. ఇక ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే అన్నీ సరిసమానంగా ఉంటాయి. వస్తుంది ఆదాయం, వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందండి? ఎంత వస్తే అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. లగ్జరీ లైఫ్కి ఎక్కువగా వీళ్ళు అలవాటు పడతారు ధనుసు రాశి వారు. మీకు ఈ గుర్తింపు, సోషల్ మీడియా, పలుకుబడి, సమాజంలో గుర్తింపు ఇవన్నీ కూడా కలుగుతాయి ఈ సంవత్సరము. దైవభక్తి పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఈ సంవత్సరము. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. స్థలాలు కొనాలి అనుకున్న వారు స్థలాలు అవి కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారు ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. వాహనాలు కావాలి అనుకున్న వారు వాహనాలు కొనుక్కుంటారు. అన్నీ కూడా బాగుంటాయి. కానీ ఈ సంవత్సరం బద్ధకం కూడా విపరీతంగా పెరుగుతుంది ధనుసు రాశి వారికి. ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి, యువతి ముఖ్యంగా ఈ యూత్ ఎవరైతే ఉంటారో చెడు మార్గాలకి వెళ్ళే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి ఈ సంవత్సరం. ధనుస్సు రాశిలో ఉన్న ఎవరైతే యూత్ యంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతారు ఈ సంవత్సరం. అదొక్కటే జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి, విదేశాలు సఫలీకృతం అవుతాయి, వ్యాపారాలు సక్సెస్ బాగుంటుంది, ఉద్యోగంలో పదోన్నతి బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇదొకటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. అదొక్కటే గుర్తుంచుకోండి, మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకోవాలి. అధిక ఖర్చులు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. తర్వాత మీకు శత్రువులు కూడా ఎక్కువ అవుతారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి. మీరు గిట్టని వారు అవ్వచ్చు, మీరు ఎదుగుతున్నారని చెప్పి కుళ్ళిపడే వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడు చెప్పేసేదే, చాలా రొటీన్గా ఉంటుంది కానీ చెప్పక తప్పట్లేదు. అంటే ఇది సీజన్ కూడా కదా. ఇప్పుడు మామిడికాయల సీజన్, మనకి చెట్టు మామిడికాయలు ఉన్నాయి, ఏం చేస్తాం, దాన్ని ఒక మామిడికాయలు కొట్టడానికి ట్రై చేస్తాం, ఒక రాయిచ్చు.
ఆ చెట్టుని కాయ లేదనుకోండి, దాన్ని కొడతాము మనం. అదే మామిడి చెట్టు సీజన్ అయిపోయింది, కాయలు లేవు, దాన్ని ఎవరైనా కొడతారా? కాబట్టి మీకు పలుకుబడి మీ ఎదుగుదల చూసి గిట్టని వారు ఎక్కువ అవుతారు. ధనుసు రాశి వారు ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ ధనుసు రాశి వారికి స్పెక్యులేషన్ బాగుంటుంది ఈ సంవత్సరము. వ్యాపారస్తులకి అధిక లాభాలు. తర్వాత ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పై చదువులు చదవాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. మన ధార్మిక విలువలను కాపాడతారు వీళ్ళు ఎక్కువగాను. సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పి వాటిని వీళ్ళు 10 మందికి తెలియజేస్తారు, గొప్పతనాన్ని తెలియజేస్తారు, చాలా మంచి పనులు చేస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు ఈ సంవత్సరము. గృహ నిర్మాణము, గృహయోగం ఉంది వీళ్ళకి. ధనుసు రాశి వారికి వాహన యోగం ఉంది ఈ సంవత్సరం. అన్నీ కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా, ఇందాక నేను చెప్పాను కదా, వాటి నుంచి బయటపడండి. దృష్టి దోషాలు ఎక్కువ తగులుతాయి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం. అంటే మీరు అందంగా రెడీ అవ్వడం వల్ల అవ్వచ్చు, మీరంటే ఎదుగుతున్నప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి నరదృష్టి అనేది తగులుతుంది. నరదృష్టికి నల్లరాళ్ళైనా పగిలిపోతాయి అని ఒక సామెత ఉంటుంది, అది బాగా వర్తిస్తుంది ధనుసు రాశి వారికి సంవత్సరం. కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. దీంతో పాటుగా మీరు కుదిరితే ఆదిత్య హృదయాన్ని కూడా చదువుకోండి ప్రతిరోజు కూడా. కాలభైరవాష్టకము, ఆదిత్య హృదయం రెండూ కూడా ఒక నియమంగా పెట్టేసుకోండి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. మకర రాశి. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్య 4, అవమానం 5గా గోచరిస్తుంది. మే 15వ తారీఖు నుండి గురువు షష్టమంలో సువర్ణమూర్తిగా సంచారము, తృతీయంలో శని తామ్రమూర్తిగా సంచారము, రాహు 2వ ఇంట, కేతు అష్టమంలో సువర్ణమూర్తులుగా సంచారం జరుగుతుంది. ఇక ఈ గ్రహస్థితిని బట్టి మకర రాశి వారికి ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎక్కువగా లీగల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి మీకు. కానీ ఆ లీగల్ ఇష్యూస్లో సక్సెస్ మీ సొంతం అవుతుంది. షష్టమంలో గురువు సువర్ణమూర్తిగా సంచారం ఇక్కడ మీకు ఎన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు, సక్సెస్ మీ వంతు అవుతుంది, చాలా బాగుంటుంది. తర్వాత మీకు ఏంటంటే ఖరీదైన వస్తువులు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు ఈ మకర రాశి వారి సంవత్సరం. అంటే ఒక ఖరీదైన మనిషిలా కనపడాలని ఒక తత్వం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం మీకు. ఒక మంచి లగ్జరీ హౌస్, అందులో కూడా వస్తువులు చూడండి, మనకి వస్తువు 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు పెట్టి అదే వస్తువు కొనుక్కోవచ్చు. క్వాలిటీ, ఆ క్వాలిటీని బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. అలాగే బాగా చూడడానికి అందంగా ఉండాలి, మనం ఇంట్లో ఉండే ఇల్లు కూడా చాలా అందంగా ఉండాలి, మన దుస్తులు అందంగా ఉండాలి, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మీకు ఈ సంవత్సరం. అర్థమైందండి? కాబట్టి లీగల్ ఇష్యూస్ మీ సొంతం అవుతాయి. కాబట్టి లీగల్ ఇష్యూస్లో మీరు సక్సెస్ పొందుతారు, లగ్జరీ లైఫ్ ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయండి, కొంచెం జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. తర్వాత మీ మాట 2వ ఇంట రాహు, మ్యానిపులేటివ్ ప్లానెట్ రాహు 2వ ఇంట సంచారం, మీ మాటల వల్ల అవతల వాళ్ళని ఆకట్టుకుంటారు ఈ సంవత్సరం, మెస్మరైజ్ చేస్తారు, మోటివేషనల్ స్పీకర్స్గా తయారవుతారు ఈ సంవత్సరం. అష్టమంలో కేతు సంచారం మీకు ఆకస్మిక ధనలాభాలను ఇస్తోంది. అదేవిధంగా వాహన ప్రమాదాలను కూడా సూచిస్తోంది కేతువు, చూసుకోండి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అదొక ప్లస్ పాయింట్. కానీ ఆకస్మిక ధనలాభంతో పాటు వాహన ప్రమాదాలు కూడా కలుగుతాయి, జాగ్రత్త. కానీ ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడిపోతున్నారు. అది 1000 ఏనుగుల బలాన్ని చేకూరుస్తుంది ఈ మకర రాశి వారికి అని చెప్పచ్చు. సమాజంలో గుర్తింపు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు ఈ మకర రాశి వారి సంవత్సరం. ఆన్ సైట్ మీద వెళ్ళొస్తూ ఉండడము, ఆ షార్ట్ జర్నీస్ అంటే చూసారు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి, తదు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ మకర రాశి వారికి స్పెక్యులేషన్ రంగంలో సక్సెస్, వ్యాపారస్తులకి ఆదాయం బాగుంటుంది, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రగతి, పదోన్నతి,
ఉద్యోగంలో మార్పు కావాలనుకుంటున్న వారికి మార్పు, ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్న వారికి ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. వీళ్ళు ఒక ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ మకర రాశి వారి సంవత్సరం బాగుంటుంది, అన్ని విధాలా బాగుంది. గోచారీత్యా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి మకర రాశి వారు చూసుకోవాల్సింది ఏంటంటే, తర్వాత చాలా ఇంపార్టెంట్, ఎవరైతే సంతానం ప్రయత్నాల్లో ఉన్నారో వాళ్ళు సంతాన ప్రయత్నాలు చేసుకొని మంచి సంతానం కలుగుతారు. వివాహం కాని వారికి వివాహం అయిపోతుంది. మకర రాశి వారికి సంవత్సరం బాగుంటుంది. తర్వాత వీరు గోచారీత్యా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి మకర రాశి వారు చేసుకోవాల్సింది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. ప్రతిరోజు కూడా వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకుంటూ ఉండండి, సరిపోతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి మీరు ఒక 16 ప్రదక్షిణలు చేయండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి, ఈ విశ్వావసనామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూసుకున్నట్లయితే, ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా గోచరిస్తుంది. మే 15వ తారీఖు నుండి గురువు పంచమ స్థానమందు వీళ్ళకి తామ్రమూర్తిగా సంచారము, శని 2వ ఇంట సువర్ణమూర్తిగా సంచారము, రాహు జన్మరాశిలో, కేతు సప్తమంలో లోహమూర్తులుగా సంచారం జరుగుతోంది. ఈ గ్రహస్థితిని బట్టి కుంభరాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే, ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి, వాటిని అధిగమిస్తారు. మొత్తం ఎవరు కాపాడుతున్నారో తెలుసా అండి కుంభరాశి వారు? మీరు నిజంగా ఎంత అదృష్టవంతులంటే, గురుగ్రహం ఒక్కటి కాపాడుతుందండి ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని. జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు ఇబ్బంది పెడుతున్నా, వైవాహిక జీవితంలో ఇబ్బంది పెడుతున్నా, మళ్ళీ ఇద్దరు కలిసిపోవడము. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో మీ పార్ట్నర్ మోసం చేసినా సరే, అది మీరు చేసి ఆ మోసాన్ని కనిపెట్టి మళ్ళీ మీరు రికవర్ చేసుకోవడం అవ్వచ్చు మీ డబ్బుని. చాలా విచిత్రాలు జరుగుతాయి కుంభరాశి వారికి సంవత్సరం అంతా కూడా మంచిది. అది విచిత్రాలు జరగడం కేవలం గురుగ్రహం వలన. గురువు ఒక్కడు కాపాడుతున్నాడు మిమ్మల్ని, చూసుకోండి. ఇప్పుడు వ్యాపారంలో ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు, కుంభరాశి వారిని మోసం చేస్తారు అవతల పార్ట్నర్, అది మళ్ళీ రికవర్ చేసుకుంటారు ఈ కుంభరాశి. ఖచ్చితంగా జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, మళ్ళీ కలిసిపోతారు. ఆదాయ వనరుల కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. చాలా కష్టపడాలి. కానీ ఈ సంవత్సరం కుంభరాశి వారు ఎవరైతే బద్ధకాన్ని వదిలేస్తారో వాళ్ళు విజయాలు మీ సొంతం అవుతాయి, చూసుకోండి. చాలా బాగుంటుంది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఉంటారు, అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. అనుకున్న సంబంధం కుదురుతుంది, అది కూడా చాలా మంచి పాయింట్గా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి. ఏది ఏమైనప్పటికీ కూడాను డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు ఈ సంవత్సరం. కానీ మీరు చేసేస్తారు, కానీ అది టైం వేస్ట్ కదా, అందుకు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అది ఇంట్లో పార్ట్నర్ అవ్వచ్చు, బయట బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగం మారాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి కాలంగా చెప్పుకోవచ్చు. కానీ ఉద్యోగంలో ఒత్తిడి అలాగే ఉంటుంది, ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. వాటిని మీరు ఏమీ చేయలేరు, వాటిని మార్చాలి అని మాత్రం అనుకోకండి. కాలానికి అనుగుణంగా వెళ్ళిపోతూ ఉండండి మీరు, అంతే. మీకు అన్నీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారు కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా కొన్ని శ్రద్ధలు తీసుకుంటూ ఉండాలి. ఇంట్లో కాస్త గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కుటుంబ సభ్యులకు కాస్త గౌరవం ఇవ్వడానికి ప్రయత్నించండి కుంభరాశి వారు. అదొకటి తగ్గుతోంది ఈ సంవత్సరం. మీరు చెప్పేది ఏంటి నాకు తెలుసులే, ఇలాంటి తీరు మాత్రం వదిలిపెట్టాలి కుంభరాశి వారు. అదొక్కటి చాలా పెద్ద మైనస్. ఈ కుంభరాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వ్యాపారంలో అధిక లాభాలు. మీరు స్పెక్యులేషన్లో ఎవరైతే ఉన్నారో మీరు చూసుకోండి, ట్రేడింగ్లో ఎవరైతే ఉంటారో చూసుకోండి. మీరు గతంతో పోలిస్తే ఆదాయం చాలా విపరీతంగా పెరుగుతుంది ఈ సంవత్సరం. అన్ని విధాల శుభ ఫలితాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే చిన్న నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అది అధిగమించాలి. మీరు కాస్త గౌరవం ఇవ్వడం, కుటుంబంలో ఇంట్లో వాళ్ళకి గౌరవిస్తూ ఉండడం, మీ పార్ట్నర్కి గౌరవిస్తూ ఉండడం, ఇంట్లో ఉన్న పార్ట్నర్కి, ఇలా చేస్తూ ఉండాలి. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి ఈ సంవత్సరం కుంభరాశి వారు. స్వార్థాన్ని వదిలిపెట్టాలి కుంభరాశి వారు. సక్సెస్ మీ సొంతం అవుతుంది ఖచ్చితంగా. ఇక ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మెరుగైన ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే,
మీరు యథాశక్తిగా ప్రతిరోజు కూడా వీలైతే ప్రతిరోజు కూడా రాధాకృష్ణుల ఫోటోని ఒకటి పెట్టుకోండి ఇంట్లో. రాధాకృష్ణుల ఫోటోకి వెన్న ముద్దని నైవేద్యంగా పెట్టండి. అది మీరు ప్రసాదంగా స్వీకరించండి. మీ పనికి మీరు వెళ్ళిపోండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు. ఒక్కొక్క రోజు మిస్ అవుతూ ఉంటుంది. మిస్ అయినప్పుడు వదిలేసేయండి. మీరు ఇది ఒక నియమంగా పెట్టేసుకోవాలి. ఇది కూడా తర్వాత పడుకుని లేచిన వెంటనే కాస్త మీరు పడుకున్న గదిలో మీ ఎదురుగా ఆ రాధాకృష్ణుల ఫోటో ఉండేలా ఉండి లేవగానే ఆ రాధాకృష్ణులు చూస్తూ ఉండడము. ఈ వైవాహిక సమస్యలు, ఒడిదుడుకులు, ఏదైతే ఎడమొహం పెడమొహంగా ఉన్నారో భార్యాభర్తలు, వాటి నుంచి బయటపడి మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇలా చేస్తూ ఉండండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తుందని చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా గోచరిస్తోంది. మే 15వ తారీఖు నుండి గురువు చతుర్థ స్థానమందు రజతమూర్తిగా సంచారము, శని జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారము, రాహు వ్యయంలో సువర్ణమూర్తిగా సంచారము, కేతువు షష్టమంలో సువర్ణమూర్తిగా సంచారము. చూడండి, ఇక్కడ 2 కేంద్ర స్థానాల్లో ఈ 2 గ్రహాలు కేంద్ర స్థానాలని సంచారం చేస్తున్నాయి. గురువు చతుర్థంలోను, శని జన్మరాశిలోను. ఇక వ్యయ స్థానంలో రాహువు సువర్ణమూర్తిగా సంచారం, కేతు షష్టమంలో సువర్ణమూర్తిగా సంచారం. చాలా విశేషం అండి. షష్టమంలో ఉద్యోగంలో ప్రగతి కలుగుతుంది మీనరాశి వారికి. ఎవరైతే ఒక మంచి ఉద్యోగం కావాలనుకుంటున్నారో చాలా మంచి ఉద్యోగం దొరుకుతుంది వాళ్ళకి. తర్వాత మీరు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు కనిపెట్టే శక్తి కలుగుతుంది. సంవత్సరము తెలిసిపోతారు మీకు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అన్నది. దూర ప్రాంతాలకు వెళ్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి మీనరాశి వారు. తర్వాత డబ్బు ఖర్చు పెడతారు, అలాగే సంపాదిస్తారు. చాలా మంచి ఖర్చులు ఉంటాయి ఈ సంవత్సరం మీనరాశి వారికి. అంటే ఒక గృహ నిర్మాణము, ఒక వాహనం కొనుక్కోవడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. మంచి ఇల్లు కొనేయాలనుకుంటారు, కొనేస్తారు. మంచి వాహనం కొనుక్కోవాలనుకుంటారు, కొనేస్తారు. అంటే మంచికి ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు డబ్బుని. అలాగే ఆదాయం కూడా చాలా బాగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్, మీరు ఊహించని ధనం మీ చేతికి వస్తుంది ఈ సంవత్సరము. అది ఏ రూపంలో అయినా రావచ్చు. చాలా ఆనందాన్ని కలగజేస్తుంది మీకు అది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి, అవి మాత్రం మీరు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అనారోగ్య సమస్యల నుంచి. తర్వాత ముఖ్యంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, అవి కూడా అధిగమించాలి. అనారోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు, ఈ ఒడిదుడుకుల నుంచి మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. భయపడిపోకూడదు. మీ తప్పు ఎలాంటి తప్పు ఉండదు, కానీ అనుకోని పరిస్థితుల వల్ల అది తప్పుగా మారే అవకాశాలు ఉంటాయి. దాన్ని మళ్ళీ సరిదిద్దుకోండి, దాన్ని రిపీట్ చేయకుండా ప్రయత్నించండి. మీకు సక్సెస్ మీ సొంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా దేని గురించి ఆలోచించద్దు, మీరు పని మీదే శ్రద్ధ పెట్టండి. ఎక్కువగా కష్టపడుతూ ఉండండి, శ్రమించండి. మీ ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకోండి. మీరు అనుకున్నది మీరు సొంతం చేసుకుంటారు. ఈ సంవత్సరం బాగుంటుంది. ఇందాక చెప్పినట్టు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, మంచి కోసం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. విరోధులు కూడా మీకు ఎలా అంటే తగ్గుతారు ఇప్పుడు ఈ సంవత్సరం. ఇదివరకు శత్రువులు ఎక్కువ ఉన్నారనుకోండి, విరోధులు అంటే శత్రువులు, ఇప్పుడు తగ్గుతారు వారు. మీ విలువ తెలుస్తుంది ఖచ్చితంగా. తర్వాత మీకు సొసైటీలో ఒక పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కలుగుతాయని చెప్పుకోవచ్చు. మంచి హౌస్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఈ సంవత్సరం ఖచ్చితంగా కొంటారని మీనరాశి వారు. అందుకే మీరు ఆపకుండా ప్రయత్నించండి అంటుంటా. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వాహనాలు కూడా కొనే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కానీ మీనరాశి వారి సంవత్సరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి వెళ్ళిపోకండి. అతనికి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి, మోసపోతారు. ఎవరికి డబ్బు ఇవ్వకండి, అవి తిరిగి రావు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, అంతే విధంగా ఫలితాలు కూడా ఉంటాయి. మీరు 100% కష్టపడండి, 100% ఫలితము పొందండి. బాగుంటుంది ఈ సంవత్సరం. చిన్న చిన్న ఒడిదుడుకులు ఎవరికైనా సహజమండి. ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఒక్కొక్క రాశి, మీ రాశి మీరు చూసి వదిలేస్తారు అంతే. ఇప్పుడు నేనైనా అంతే. నార్మల్గా ఉన్నాను అనుకోండి, నా రాశిని చూసుకుని వదిలేసుకుంటారు. ఇంకొకరు కూడా అంతే, వాళ్ళ రాశి చూసుకుని వదిలేసుకుంటారు. అన్ని రాశుల్లోనూ పాజిటివ్లు ఉంటాయి, నెగిటివ్లు ఉంటాయండి. అదే ఉగాది అంటే. కాబట్టి ఆ పాజిటివ్లు, మంచి ఫలితాలు విని ఆనందించడము, చెడు ఫలితాలు ఏమున్నాయో వాటిని అధిగమించి అవి
తప్పు వైపు వెళ్లకుండా మనం నష్టపోకుండా చూసుకోవడం అన్నది చాలా ముఖ్యం. అందుకే మనం రాశి ఫలితాలు అవి చెప్పడం అన్నది ఏదో సరదాగా కాదు. ఈ మీనరాశి వారు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్ని అధిగమించి మీరు సక్సెస్ పొందడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం అంతా కూడా గోచారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి బయటపడడానికి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుతూ ఉండండి. మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది ఆ సుబ్రహ్మణ్యాష్టకం అన్నది. ఇక విన్నారు కదా, ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి గ్రహస్థితులు ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది. ఇక మీరు వాటిలన్నీ కూడా జాగ్రత్తగా వింటూ ఆ పరిహారాలు చేసుకుంటూ మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ ఏవైతే మీరు ప్రయత్నించాలి అనుకుంటున్నారో ప్రయత్నాల్లో లోపం ఏమైనా ఉంటే కనుక వాటిని అధిగమించి మీరు ఆ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి అందరం కూడా ఒక నియమంగా ఒకటి పెట్టుకుందాము. ఏదైనా ఒక మంచి పని చేద్దాము, సమాజానికి ఉపయోగపడే పని చేద్దాము, సమాజానికి ఉపయోగపడదాము, మన కుటుంబానికి ఉపయోగపడదాము, మన స్వార్థాన్ని పక్కన పెడదాము, అహంకారాన్ని పక్కన పెడదాము, మనము మంచితనంతో ఎదరికి వెళ్దాము. అది మనం ఒక నియమంగా పెట్టుకుందాము. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.